మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయగల నాయన, ఈ మహా సంతోషకరమైనటువంటి ఉదయాన్ని మాకు అనుగ్రహించావు ప్రభా. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో ప్రభా మేమందరము లేచి ఈ విధముగా నిన్ను స్తుతించేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు ప్రభా. నీకు వేలాది వందనాలు ప్రభా. చేరిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. సమాజంగా కూడటం మానవద్దని సెలవిచ్చినటువంటి దేవా, నీకు వేలాది వందనములు ప్రభా. మా మధ్యన నీవు ఉండి మా విన్నపములు వింటున్నావు. నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రార్థనలో, పాటల్లో, ప్రతి విషయములో నీవు మహింపరచబడినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి దినము నీ ఉత్కృష్టమైనటువంటి వాక్యముతో మమ్మల్ని బలపరుస్తున్నావు ప్రభా. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అందరు దైవజనులు బట్టి నీకు వందనాలు ప్రభా. వారి ద్వారా నువ్వు మాతో మాట్లాడుతూ నాయనా మాకు ఇస్తున్నటువంటి జీవవాక్యాన్ని బట్టి నీకు వందనములు. మరి ఒక దినాన్ని మేము ఇక్కడ చేరి ఉన్నాం ప్రభా. నీ సేవకురాలి ద్వారా మేము వాక్యం వినబోతున్నాం ప్రభా. ఆ బిడ్డను అభిషేకించండి ప్రభా. ఆత్మపూర్ణాలుగా చేయండి ప్రభా. ఆమె ద్వారా నీ వాక్యాన్ని మాకు వినిపింపజేయండి. వినుచున్నటువంటి మాకు వినుబుద్ధిని పుట్టించండి ప్రభా. ఆ వాక్యాన్ని వినివారు మాత్రమే కాకుండా దాన్ని గైకొని దాని ప్రకారం ఈ లోకంలో జీవిస్తూ నాయనా నీ వలన ఉచితముగా పొందిన కృపను మేము అనుభవిస్తూ అనేక మందికి నీ మార్గాన్ని చూపించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మమ్మల్ని వాడుకొనమని, నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని, ఈ దిన ఆశీర్వాదాలు మా అందరిపైన ఉంచమని నాయన ఈ ప్రార్థనని సన్నిధానంలో చేర్చుకొనమని ప్రభు అయిన యేసునామం పేర్చి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. ఝాన్సీ గూడపాటి గారు, సిస్టర్ గారు ప్లీజ్ అండి. అందరికీ ప్రైస్తలాడండి. మరి ఇప్పుడు వాక్యం అందించడానికి మన మధ్యలో డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు ఉన్నారు. వారిని పరిచయం చేయటం సంతోషంగా, ధన్యతగా భావిస్తున్నానండి. మరి వారు మనందరికీ సుపరిచితులే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రియమైన సహోదరి. మరి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు 2008లో ప్రభువైన యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వారు జీవితం ఎడల దేవుని పిలుపుకు ప్రతిస్పందనగా సువార్తను ప్రకటించటం ప్రారంభించి పరిచర్యను మరింత ప్రభావవంతంగా చేయుటకు గాను విమలారెడ్డి గారు బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ శ్రద్ధాసక్తులతో అభ్యసించారు. వారి విశిష్ట పరిచర్య మరియు నాయకత్వ పరిణతులకు గుర్తింపుగా వారు గౌరవ డాక్టరేట్ తో పాటు పిహెచ్డి పట్టా పొందుకున్నారు. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి గారు TCEEFI కు చైర్పర్సన్ గా మరియు హగ్గై ఇండియాకు ఉపాధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. మరి మేడం చెప్పే వాక్యం చక్కగా అయిపోయేంత వరకు నవ్వుతా చెప్తారండి. మనకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటది. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ ఝాన్సీ గారు. థ్యాంక్ యూ స్వరూప్, జాన్సన్, బాబీ గారు, అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకుందాం. తండ్రి యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంలో వాక్యం ధ్యానించుకోవడానికి నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. నేను వాక్యం పంచుకుంటుండగా తండ్రి, నా మాట కాదు కానీ మీరే నన్ను స్వరంగా వాడుకొని నా ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఇది ఒకవేళ ఈ వాక్యం ఇంతకు ముందు చెప్పినానేమో కానీ యాకోబు పత్రిక అంటే నాకు చాలా ఇష్టం అండి. యాకోబు పత్రిక మన అనుదిన జీవితంలో మనం ఎలా నడుచుకోవాలి అనే సంగతి బాగా తెలుపుతుంది. యాకోబు ఎవరో మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు. యేసు ప్రభు స్టెప్ బ్రదర్, హాఫ్ బ్రదర్ అనొచ్చు. మరి మేరీ గారికి పుట్టిన కుమారుడు యాకోబు, యూదా, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. యాకోబు యేసుప్రభు జీవించుండగా ఆయన ఎప్పుడు గౌరవించలేదు, ఆయన చెప్పిన మాటలు వినలేదు, ఆయన దేవుని కుమారుడని ఒప్పుకునేవాడు కాదు. పిచ్చి పట్టింది అని కూడా అన్న సమయాలు ఉన్నాయి. మరి అటువంటి వాడు యేసుప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత యాకోబుకు స్పెషల్ గా కనపడ్డాడు. అంటే అందరికీ కనపడ్డాడు అనుకోండి, యాకోబు పేరు స్పెషల్ గా ప్రస్తావించాడు పౌలు తన పత్రికలో. మరి యాకోబుకు కనపడ్డాడు అని. మరి యాకోబు
దేవుని దర్శనం పొందిన తర్వాత, ఆయనే నిజమైన మెస్సయ్య అని గుర్తించిన తర్వాత చాలా మారిపోయాడు. అతను సంఘ పెద్దగా కూడా పిలువబడ్డాడు. ఇటువంటి యాకోబు ఒక ఒక పత్రిక రాశాడు. ఆ పత్రికలో తను అనుభవపూర్వకంగా ఏమేం పొందాడో శిష్యుల ద్వారా నేర్చుకొని చాలా విషయాలు అనుభవించాడు. అటువంటి యాకోబు రాసిన ఈ పత్రిక చాలా స్పెషల్ గా ఉంటుంది. చిన్న పత్రికే, 5 అధ్యాయాలే ఉన్నాయి. కానీ దీంట్లో ఒక పర్టికులర్ వర్డ్ నాకు చాలా బాగా నచ్చింది. అది మీకు చదివి వినిపిస్తాను. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో నేను కొదవలేని వారినై ఉండినట్లు ఈ విషయాలన్నీ యాకోబు చెప్తూ ఉన్నాడు. ఈ అనునాంగులు అనే మాట నాకు చాలా విచిత్రంగా, ఇది సాధారణంగా వాడబడే మాట కాదు. ఏంటిది అని ఆలోచించినప్పుడు, అనునాంగులు అంటే వికలాంగులు అనే మాట మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా. అవయవ లోపాలు ఉండే వాళ్ళని వికలాంగులు అంటారు. మరి వికలాంగులకు ఆపోజిట్ వర్డ్ అనునాంగులు. అంటే సంపూర్ణ అవయవాలతో పుట్టిన వాళ్ళను అనునాంగులు అంటారు. మామూలుగా ఈ వర్డ్ ని ఎప్పుడు వాడతారంటే, బేబీస్ పుట్టినప్పుడు నర్సెస్ డిక్లేర్ చేస్తారనమాట, హిస్ పర్ఫెక్ట్ అని. అటువంటప్పుడు ఈ మాట మాట్లాడతారు. ఏ దోషము లేదు, ఏ లోపం లేకుండా అంగములతో పుట్టినాడు అని చెప్పడానికి ఈ మాట వాడతారు. మరి మనము ఆత్మీయంగా అనునాంగుల అవ్వాలి అంటే ఏం చేయాలి అనే విషయాలు యాకోబు పత్రికలో ఉన్నాయి. కాబట్టి ఆ పత్రికను చదువుకుందాం. అంటే పత్రిక మొత్తం అని కాదు, కానీ కొన్ని పాయింట్స్ ఒక్కొక్క అధ్యాయంలో ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయం నుండి 2 ముఖ్యమైన ఆదేశాలు ధ్యానించి అనుసరించడం ద్వారా మనము అనునాంగులకు ఒక మార్గం ఏర్పరచుకుందాం. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి దేవుని సారూప్యంలోనికి మారుట అనేది మన గమ్యంగా ఉండాలి. అది మనకు అందరికీ తెలుసు. దేవుని సారూప్యంలోనికి మారుతున్నాము అనే అనుకుంటూ ఉంటాం. రక్షణ కార్యంలోని 2వ మెట్టు ఇది. దేవుడు మానవుని సృజించినప్పుడు తన స్వరూపంలో అనునాంగులుగా చేశాడు. కానీ అపవాది శోధనలో పడి వికలాంగులయ్యాడు. తిరిగి మానవుని అనునాంగులుగా చెయ్యాలి అనే ఉద్దేశంతో తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మన విమోచనార్థం ఈ లోకానికి పంపించాడు. యేసయ్య సిలువలో చేసిన త్యాగం గుర్తించి దాన్ని వ్యర్థం కానివ్వకూడదు అనే ఉద్దేశంతో పరిపూర్ణత వైపుకు మన దృష్టిని నిలిపి ముందుకు సాగాలనే ఉద్దేశంతో యాకోబు ఈ పత్రిక వ్రాశాడు. మొదటి పాయింట్ మనం చూస్తాం. పాయింట్ బై పాయింట్ చెప్తాను. ఒక్కొక్క అధ్యాయంలో 2 పాయింట్స్. మొదటిది, శోధనలను సరైన దృక్పథంతో చూడాలి. ఈ మాట చాలా చోట్ల పేతురు కూడా చెప్పాడు, కానీ యాకోబు గారు ఏం చెప్తున్నారో చూద్దాం. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అంటున్నాడు 2-3 వచనాలలో, మొదటి అధ్యాయం. ఇక్కడ యాకోబు ప్రస్తావిస్తున్న శోధనలు, శ్రమలు మనం చేతులారా కొని తెచ్చుకున్న కష్టాలను గురించి కాదు, కానీ క్రీస్తు కొరకు మనం అనుభవించే శ్రమలు, హింసలు, శోధనలు సంతోషాన్ని ఇస్తాయని యాకోబు చెప్పడం లేదు, కానీ వీటిని మహా ఆనందంగా ఎంచుకోవాలి అంటున్నాడు. శ్రమలు మహా ఆనందం ఏంటండి అనుకుంటారేమో, కానీ శ్రమలు ఎందువల్ల వచ్చాయి, ఒకవేళ అది పరీక్షించడానికి వచ్చాయేమో అని మనం ఆలోచించాలి. అంతకంటే ముందు నేను చెప్పేది ఏమంటే, శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మనకేంటి భయం? దేవుడు ఎన్నుకున్న వారు చుట్టూ ఆయన దేవదూతలు కాపలా ఉంటారు. అంతేకాకుండా దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాను అని మాట ఇచ్చాడు దేవుడు. రోమా 8:28లో మనం ఆ మాట చూడగలం. ఈ మాట మనం గుర్తుంచుకుంటే ఏ శోధన, ఏ కష్టం వచ్చినా కూడా మనము ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి, అంతే. దేవుడే చూసుకుంటాడు. మరి అటువంటి శ్రమలు వచ్చినప్పుడు సంతోషం ఎందుకు వస్తుంది అంటే, మరి ఎక్కువగా దేవునికి దగ్గర అవుతాం. దేవుడు మనతో ఉన్నాడు, మనలో క్రియ చేస్తున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎన్నో ఆత్మ సంబంధమైన మేలులు పొందుతాం. శోధనలు ఎప్పుడు దేవుని దగ్గర నుండి రావు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అపవాది శోధనల ద్వారా మనలను ధ్వంసం చేయాలి అనుకుంటే, దేవుడు వాటిని మనలను కట్టుటకు వాడుకుంటూ మనలను పరీక్షిస్తూ మనతోనే ఉంటాడు. దిగులు పడాల్సిన అవసరం లేదు, దేవుడు మనతో ఉన్నాడు. గాఢంధకారపు లోయలో సంచరించినా ఏం భయపడిన అవసరంలా, నా దుడ్డుకర్ర నా దండం నీతో ఉంటుంది అని దేవుడు
వాగ్దానం చేశాడు కాబట్టి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒక ఆయన అంటాడు, ఒక క్రైస్తవుడు టీ బ్యాగ్ లాంటి వాడంట. టీ బ్యాగ్ అందరికి తెలుసు కదా, ఈ మధ్యలో అందరూ వాడుతూ ఉంటారు అనుకుంటా. వేడి నీళ్ళల్లో టీ బ్యాగ్ వేసి కొంతసేపు పెడితే చక్కటి టీ తయారవుతుంది. వేడి నీటిలో వేస్తే గానీ దాని రుచి బయటికి రాదు. మన శోధనలు కూడా వేడి నీటి లాంటివే. శ్రమలు లేకపోతే పరలోక భాగ్యం లేదు, జీవ కిరీటం రాదు. శోధనలు మనకు ఓర్పునిస్తాయి, క్రమశిక్షణ వస్తుంది, ఇరుకుబాటులో యేసు ప్రభు చెప్పిన ఇరుకుబాటులో నడిచేదానికి నేర్పిస్తుంది, మరి పరిపూర్ణతలోకి నడిపిస్తాయి. తద్వారా రక్షణ, నిత్య జీవము అనుగ్రహించబడుతుంది. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే ఎంత ఎంత బాధలు వచ్చినా కూడా భయపడిన అవసరంలే. ముఖ్యంగా కరోనా టైంలో ఎంతమందికి ఎన్ని బాధలు వచ్చినాయి. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అని చాలా జీవితాలు కంప్లీట్గా మారిపోయాయి. కానీ యేసుప్రభువుని నమ్ముకున్న మన జీవితాలు ఎప్పటికప్పుడు ఆయన నూతన పరుస్తూ ఉంటాడు. ఏనాటి కీడు ఆనాటికి చాలు అన్నట్టుగా ప్రతి విషయంలో కూడా దేవుడు తోడై ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలండి, శోధనలు, శ్రమలు ఎందుకు వచ్చినాయి అంటే కారణము మనకు తెలియకపోవచ్చు. సార్వభౌముడైన దేవుడికి సమస్తము తెలుసు. మనకి శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు ఆయన మనతో ఉన్నాడు. ఇతరులకు లేని నిశ్చయత మనకుంది. శ్రమలు లేని వాళ్ళు ఎవరు లేరండి ఈ లోకంలో. కానీ క్రైస్తవులమైన మనకున్న నిశ్చయత ఏమంటే ఆయన మనతో ఉన్నాడు, భయపడిన అవసరం లేదు. ఎంత గొప్ప శ్రమలు వచ్చినా కూడా అండి, దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ విత్ అస్. ఇప్పుడు ఒక తండ్రి చిన్న పిల్లవాడిని చీకట్లో తీసుకెళ్తున్నాడు అనుకోండి, తండ్రి చేయి పట్టుకొని నడుస్తుంటాడు. హీ డజంట్ వాంట్ టు సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ హిమ్. తన చుట్టూ ఏం జరుగుతుందని చూడాలని అనుకోట్లా. కేవలం తన తండ్రి చేతిలో తన చెయ్యి ఉంది చాలు. అలాగా ఏ విధంగా పిల్లలు ఎంత సంతృప్తిగా నడుస్తూ ఉంటారో, మనం కూడా చిన్నపిల్లల్లాగా అయితేనే పరలోకం మనకు సాధ్యము అని యేసుప్రభువే స్వయంగా చెప్పాడు. చిన్నపిల్లల్లాగా అంటే ఏంటి? తన తండ్రి మీద చిన్నపిల్లడు ఎలాగా తల్లిదండ్రుల మీద ఆధారపడతాడో, అదే విధంగా మనము దేవుని మీద ఆధారపడాలి. అప్పుడే ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఎదుర్కొనేదానికి శక్తి వస్తుంది. రెండో పాయింట్ చూద్దాం. 1వ అధ్యాయము 19 నుంచి 27 వరకు. నేను మొత్తం వచనాలన్నీ చదవట్లేదు, కానీ కొన్ని పాయింట్స్ మీకు చూపిస్తాను. 19 నుంచి 27 వచనాల్లో ఉండే మాటలు. ఇక్కడ యాకోబు 6 ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు. ఆదేశాలు. మొదటిది ఏంటంటే, వినుటకు వేగిరపడాలి. ఏం వినాలి? వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి దేవుని స్వరం వినడానికి వేగిరపడాలి. మన చుట్టూ ఎన్నో స్వరాలు వినపడతా ఉంటాయండి. పొద్దున్న లేచినప్పటి నుంచి మీరు ఆన్లైన్ జూమ్ మీటింగ్ లో ఉండే వాళ్ళకు కూడా ఎన్నో శబ్దాలు వింటూ ఉండొచ్చు. కానీ దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడతాడు. దేవుని స్వరం వినడము ఇట్స్ నాట్ ఈజీ అండి. దేవుని స్వరం గుర్తించడము మనం అలవాటుగా చేసుకోవాలి. ఒకవైపు సైతాను మాటలు వినిపిస్తుంటాయి, ఒకవైపు దేవుని మాటలు వినిపిస్తుంటాయి, ఒక పక్క ఇహలోకపరమైన శబ్దాలు ఎన్నో వినిపిస్తూ ఉంటాయి. అటువంటి శబ్దాల నడుమున దేవుని వాక్యం వినాలి, మనం నేర్చుకోవాలి. దేవుని స్వరం వినడానికి వేగిరపడాలి అంటే దేవుని వాక్యం ఎక్కడ దొరుకుతుందా అని మనం చూస్తూ ఉండాలి. వాక్యం వినేది అలవాటు చేసుకోవాలి. మొదటి పాయింట్ అది గుర్తుపెట్టుకుందాం. రెండవ దాంట్లో మొదటి వచనం ఇది. మాటలాడుటకు నిదానించాలి. రెండవది, ఈ మాట మనం పదే పదే గుర్తుపెట్టుకోవాలండి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం బాగా అలవాటైపోయింది మనందరికీ. కానీ ఒక్క క్షణము ఆలోచించి మాట్లాడితే ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరు నేర్చుకోవాలండి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు కాబట్టి ఆలోచించి దేవునికి అంగీకారంగా ఉండే మాటలు మాట్లాడాలి. దేవునికి అంగీకారంగా ఉండే మాటలు మాట్లాడాలంటే ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా ఒక కాన్షియస్నెస్ ఉండాలి. మన దేవుడు మనతోనే ఉన్నాడు. మనం ఏం మాట్లాడినా కూడా ఆయన మన దగ్గరే ఉన్నాడు కాబట్టి ఆయన వింటే మనలో ఏం తప్పు కనుక్కోకూడదు అనే ఆలోచన మనకు కలిగి ఉండాలి. దేవుడు మన ఎదురు కూర్చుంటే ఏం మాట్లాడతామండి?
తప్పుడు మాటలు ఏం మాట్లాడం కదా. అదేవిధంగా మనం మాట్లాడే ప్రతి మాట కూడా నిదానించి మాట్లాడాలి. ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు ఎట్లా అంటే అట్లా మాట్లాడతారండి. అందుకని కోపం వచ్చినప్పుడు క్షణం ఆలోచించి మాట్లాడండి. ఇంకొకటి మూడవది అదే మాట మాట్లాడుతున్నాడు చూడండి యాకోబు. కోపించుటకు నిదానించు. కోపము దేవుని నీతిని నెరవేర్చదు, పాపానికి దారి తీస్తుంది. కాబట్టి కోపం తెచ్చుకోకూడదు. కోపం వచ్చినప్పుడు ఆ ఏ మాట అంటే మాట్లాడతాం. మళ్ళీ సారీ చెప్పాలని ఆలోచన రాదు. కానీ కోపం వచ్చి ఏదో అన్నాను సారీ అని అట్లా లైట్గా అంటారు. కోపము వచ్చినప్పుడు కూడా అంటే హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది కదా. కోపం వచ్చినప్పుడు హృదయంలో ఉండే ఆ మలినమంతా బయటకు వస్తుంది. అందుకనే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏమంటే మన హృదయము వాక్యంతో నింపుకోవాలి, మంచి మాటలతో నింపుకోవాలి. ఎప్పుడు దేవుని వాక్యం వింటూ ఉంటే మనకు ఆటోమేటిక్ గా చెడ్డ మాటలు చెడ్డ ఆలోచనలు బయటికి రావు. కాబట్టి మనము కోపం వచ్చినప్పుడు నిదానించి ఆలోచించాలి. 4వది సమస్త కల్మషమును దుష్టత్వమును వీడాలి. ఇది కష్టమే కానీ మనం అలవాటు చేసుకోవాలండి. మనం దేవుని సారూప్యంలోనికి మారాలి, అనునాంగులు అవ్వాలి అంటే ఇది కూడా నేర్చుకోవాలి. మనలో ఉన్న దుష్టత్వము కల్మషము, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ప్రభు చెప్పాడు. లేవియ ఖండంలో ఉంది. తర్వాత 1 పేతురు 1:15 కూడా ఉంది. మనం ఎప్పటికప్పుడు మనలో ఉన్న కల్మషము కడిగి వేసుకుంటూ ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఏమేం కల్మషం ఉందో, ఏమేం దుష్టత్వం ఉందో అవన్నీ కూడా తీసేసుకోవాలి. ప్రభువు పాపాన్ని ద్వేషిస్తాడు కాబట్టి మనం కూడా ద్వేషించాలి. 5వది వాక్యాన్ని అంగీకరించు. వాక్యం కోసం హృదయం తెరవాలి, చదవాలి, ధ్యానించాలి, విశ్వసించాలి, సాత్వికంతో అంగీకరించాలి. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. వాక్యం లేకుంటే మనకు ఆ ఏమీ నేర్చుకోలేం. వాక్యం అంటేనే దేవుడై ఉన్నాడు. మరి వాక్యము ద్వారా దేవుని మనసు మనకు తెలుస్తుంది. వాక్యం అనేది దేవుడు మానవులకి ఇచ్చిన ప్రేమలేఖ. మరి ప్రేమలేఖ చదువుకోకుండా దాచిపెట్టుకోరు కదా. మనం ఎప్పుడు కూడా చదువుతూ ఉండాలి, దాని గురించి ధ్యానించాలి. 6వది వాక్య ప్రకారం ప్రవర్తించుడి. మీరు వినువారు మాత్రమై ఉండకుండా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించి వారై ఉండుడి. వాక్యం వింటాము, ఒక చెవిలో విని ఒక చెవిలో వదిలేస్తూ ఉంటామండి. అలా కాకుండా వాక్య ప్రకారం జీవించాలి అని అర్థం చేసుకోవాలి. మనం వాక్యం ధ్యానిస్తాం, చాలా మంది కంటత పెట్టేది కూడా అలవాటు. కానీ వాక్య ప్రకారము జీవించకుండా, వాక్యం మన జీవితాల్లో అన్వయించుకోకుండా ఉంటే అది వేస్ట్ కదా. అందుకని వాక్య ప్రకారము జీవించే వాళ్ళుగా, చెప్పేటందుకే నీతులున్నాయి అనేది ఇహలోకపరమైన అలవాటు. కానీ మనము దేవుని బిడ్డలమైన మనం చేసి చెప్పాలి, చేసిన తర్వాతనే మనం బోధించగలగాలి. అందుకనే వాక్యము అనేది మన హృదయాల్లో నింపుకోవాలి, మన జీవితాల్లో అన్వయించుకునేది కంపల్సరీ అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. 2వ అధ్యాయం. తోటి విశ్వాసుల పట్ల పక్షపాతం చూపకూడదు. ఇదంతా చక్కగా అర్థమయ్యే విధంగా యాకోబు చెప్తాడండి. ఎన్ని విషయాల్లో మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో మనకు మనమే అర్థం చేసుకోగలం. ఇక్కడ ఎగ్జాంపుల్, చర్చికి వచ్చిన వాళ్ళల్లో సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి నువ్వు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నువ్వు అక్కడ నిలువు లేక ఇక్కడ నా పాదపీఠంలో దిగువని కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సుల్లో భేదాలు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుదురు కారా. ఈ మాటలు చదువుతుంటే ఎన్ని చోట్ల మనం ఇట్లాంటి తప్పులు చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. దయచేసి యాకోబు పత్రిక చదవండి ప్లీజ్. చాలా మంచి మాటలు ఉన్నాయి దాంట్లో. గుణం కన్నా ధనం మిన్న అని భావించే వ్యక్తులు నిన్ను వరి నీ పొరుగువారిని ప్రేమించు అని యేసయ్య ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వారవుతున్నారు. ప్రభు ఇచ్చిన నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్పి యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞను
ద రాయల్ లా అంటారు. అంటే రాజాజ్ఞ. దేవుడు మన రారాజు, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఇది. ఇది ప్రైమరీ ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవాను ప్రేమించు అనేది మొదటి ఆజ్ఞ అయితే, నిన్ను వల్లే నీ పొరుగు వాన్ని ప్రేమించు అనేది రెండవ ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలు మనం పాటించగలిగితే దేవునికి ఇష్టలుగా మారిపోతాం. అన్ని ఆజ్ఞలు దానిపై ఆధారపడి ఉండుటే కాకుండా, రాజాదిరాజు ఇచ్చిన ఆజ్ఞ నువ్వు పక్షపాతిగాను తీర్పరిగాను ఉంటే ధర్మశాస్త్రంలోని అన్ని ఆజ్ఞలు అతిక్రమించిన వాడవుతావు అంటున్నాడు. ఈ ఒక్క ఆజ్ఞ మనం పాటించకపోతే ఆయన ఆజ్ఞలన్నీ పాటించినట్లే. ఎంత కంపల్సరీ చూడండి, ఇతరులను ప్రేమించడం, పక్షపాతం లేకుండా అందరినీ ఒకేలాగా చూడడం. ధనవంతులనేమో మనం నెత్తిన పెట్టుకుంటాము, దరిద్రులనేమో కాళ్ళ కింద పెడతాం. ఇది న్యాయమా? ఒకసారి ఆలోచించండి. మన తోటి విశ్వాసుల్ని మనము ఈక్వల్గా చేసుకోవాలి. ఎందుకంటే మనం అందరం దేవుని కుటుంబం, మనం అందరినీ కూడా దేవుని బిడ్డలం. మన అన్న యేసు ప్రభు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఎంత చక్కగా చెప్తాడు. మనల్ని తన తండ్రికి బిడ్డలుగా చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ బేసిక్ ట్రూత్ మనం అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ అండి, బట్ వీ హ్యావ్ టు కల్టివేట్ ఆల్ దీస్ క్వాలిటీస్, ఆల్ దీస్ హ్యాబిట్స్. ఇట్ షుడ్ బి ఇంబైబ్డ్ ఇన్ టు అవర్ లైఫ్స్. మన జీవితంలోకి అలవాటుగా మార్చుకోవాలి. ఎందుకంటే ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గొయ్కనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును అని 2వ అధ్యాయము 10వ వచనంలో యాకోబు చెప్తూ ఉన్నాడు. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. అమ్మో, ఈ మాట అనుకుంటే ఎంత భయంగా ఉంది కదండి. తర్వాత 4వ పాయింట్, 2వ అధ్యాయంలో 14 నుంచి 26 వరకు. నేను చెప్పినవన్నీ దయచేసి చదవండి. ఈ మెసేజ్ అవ్వంగానే మీరు 5 అధ్యాయాలే కాబట్టి కొంచెం టైం చూసుకొని మీరు ఇది చదివితే అది తలలో అలాగే ఆ పాయింట్స్ నిలబడిపోతాయి. మన జీవితాల్లో అన్వయించుకోవడానికి కూడా మనం నేర్చుకోవచ్చు. 4వ పాయింట్ ఏంటంటే, క్రియలు లేని విశ్వాసం మృతము కాబట్టి సత్క్రియలు చేయాలి. ఇక్కడ యాకోబు 3 రకాల విశ్వాసాల గురించి చెప్తున్నాడు. ఇదేంటి విశ్వాసం అంటే యేసుప్రభు ఎందు విశ్వాసమే కదా అనుకుంటారేమో. ఇక్కడ యాకోబు 3 రకాల విశ్వాసాలు చెప్తున్నాడు చూడండి. మృతమైన విశ్వాసం ఒకటి, దయ్యముల విశ్వాసం ఒకటి, పరిపూర్ణమైన విశ్వాసం ఒకటి. మృతమైన విశ్వాసం అంటే విశ్వాసులమని చెప్పుకునే అనేకులు తోటి సహోదరులు అవసరాల్లో ఉన్నప్పుడు ఆదుకొని, మనకు తెలుసు కదండి, ఊరికి చెప్తారు కానీ చేసేది ఏముండదు. దీనికి మంచి ఉదాహరణ లూకాసు వార్త 10వ అధ్యాయంలో 25 నుంచి 37లో యేసయ్య చెప్పిన మంచి సమరయుని ఉపమానం. వీళ్ళకి చూడండి, దొంగలు కొట్టి పడేసిన ప్రయాణికుణ్ణి చూసి చూడనట్టు వెళ్ళిపోయిన యాజకుడు లేవీయుడు ఇద్దరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారే కానీ వారి విశ్వాసం క్రియల్లో కనపడలేదు కాబట్టి వారికి రక్షణ విశ్వాసం లేదని చెప్పచ్చు. ఈ కథ అందరికీ తెలుసు కదండి. ఒక యాత్రికుడు ప్రయాణం చేస్తూ దొంగల కొట్టి పడేస్తారు. అదే మార్గంలో ఎవరు పోతున్నారు? ఫస్ట్ యాజకుడు వెళ్తున్నాడు. తనకు తన ఓన్ రీజన్స్ ఉండొచ్చు. యాజకుడు ఒకవేళ ఆ మనిషి చనిపోతే తను మందిరంలో ప్రార్థన చేసుకునే దానికి కూడా అవకాశం ఉండదు, మందిరంలోకి ఎంటర్ అవ్వడానికి కూడా అవకాశం ఉండదు. వాళ్ళు అట్లా ధర్మశాస్త్రం ప్రకారము ఒక శవాన్ని ముడితే కొన్ని రోజులు వాళ్ళు పక్కన ఉండాలి. వాళ్ళు ఏదాన్ని అదే మాట లేవీయుడు కూడా అయ్యి ఉండొచ్చు. లేవీయుడు కూడా అదే రీజన్తో, అమ్మో నేను పోయి మందిరంలో పని చేయాలి, ఈయనను ముట్టుకుంటే మళ్ళీ నాకు కష్టము, అట్లా అనుకుని ఉండొచ్చు. కానీ దెబ్బలు తిని కింద పడిపోయిన వాడిని చూసుకోవాలనే ఆలోచన కలగాలి తప్పనిసరిగా. మనం కూడా చాలాసార్లు ఇట్లాంటి పొరపాట్లు చేస్తుంటాం. దారిలో వెళ్తూ ఉంటాము, ఎవరికైనా యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంటాడు. ఈ కాలంలో అంత ప్రాబ్లం లేదు, కానీ పాతకాలంలో యాక్సిడెంట్ అయిన వాళ్ళని పోలీసులకు అప్పచెప్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానికి పోయినా కూడా ప్రతిసారి ఈ చెప్పిన వాడిని పిలుస్తూ ఉంటారు, సాక్ష్యం కోసమో లేకపోతే
అదొక తలనొప్పి అని, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి వాళ్ళు చాలా మంది మానుకుంటారు. చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. అలా కాకుండా మనం చేసే కనీస హెల్ప్ అన్న మనం చేయాలి. మంచి సమరయుడు అంటే ఎవరు? వాళ్ళతో ద్వేషింపబడేవాడు. అటువంటి వాడు ఏం చేశాడు? తన్ను ద్వేషిస్తే పోతే పోయిందిలే, కానీ మంచి చేయాలా అన్న ఆలోచనతో ఆ సమరయుడు దిగి తన గాడిదను మీద తీసుకొని పోయి ఒక హోటల్లో పెట్టి ఆ ఖర్చులన్నీ నేను ఇస్తానని ఆ పూటకుల్లో వానికి చెప్పి అంత చేయడం అంటే చాలా గొప్ప విషయం కదండి. మరి అదే నిజమైన విశ్వాసం. కానీ లేవీయుడిది మరి యాజకుడిది మృతమైన విశ్వాసం అని అనొచ్చు. అంటే అటువంటి విశ్వాసం ఉన్నా లేనట్టే. తర్వాత దయ్యముల విశ్వాసం. దయ్యముల విశ్వాసం ఏంటి అనుకుంటారేమో. దయ్యాలకు తెలుసు ప్రభువు ఎంత గొప్పవాడో. దయ్యములు నమ్మి వణుకుచున్నవి అంటున్నాడు యాకోబు. మార్కు 3:11లో అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయన చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నువ్వు దేవుని కుమారుడివి అని చెప్పుతూ కేకలు వేశారు. ఇది చెప్పబడింది అక్కడ. మరి వాటికి రక్షణ విశ్వాసం లేదు కదా. మృతమైన విశ్వాసము కేవలం మెదడు వరకే పరిమితం. ఇది అసలు విశ్వాసం లేకుండుట కంటే ఘోరమైంది. ఈ రెండవ దయ్యముల విశ్వాసము వారి భావోద్రేకాలను కూడా ముట్టింది, కానీ ఇవి రెండు రక్షణలోకి తేలేవు. రక్షించే విశ్వాసం గల వారిలోని మార్పు చుట్టుపక్కల వారు గమనించేదిగా ఉండాలి. ఫలం కనపడాలి. క్రియలు లేకుండా విశ్వాసం ఇతరులకు చూపించలేం. మీకు అర్థమవుతుంది అనుకుంటా. విశ్వాసం అంటే మనకు అందరికీ ఉండేది విశ్వాసమే అనుకుంటున్నాం. మనది మృతమైన విశ్వాసమైనా ఉండొచ్చు, దయ్యాల విశ్వాసమైనా ఉండొచ్చు. దయ్యాల విశ్వాసం అంటే ఏంటి? వాళ్ళకి బాగా తెలుసు, కానీ వాళ్ళ మనసులో అంగీకరించటం లేదు. అది దయ్యాల విశ్వాసం. మరి పరిపూర్ణ విశ్వాసము ఏది అంటే రక్షించే విశ్వాసం. ఇది రక్షణకు దారితీస్తుంది. ఇందులో శక్తి ఉంది, జీవితాలను మార్చివేస్తుంది. ఎందుకంటే అది వాక్యంపై ఆధారపడింది, పరిపూర్ణులుగా మారుస్తుంది. నిజమైన పరిపూర్ణమైన విశ్వాసం ఉంది అంటే మన చేతల్లో కనపడాలి. మనం నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే మన జీవితాలే మారిపోతాయి. అది మనకు అర్థం కావాలి. విశ్వాసము అనేది చాలా మంది మన పేర్లే విశ్వాసులు అని పిలుస్తారు, యేసు ప్రభు మార్గంలో ఉండే వాళ్ళని. మరి విశ్వాసం లేని విశ్వాసము మృతమైందే కదా. మనం అది అర్థం చేసుకోవాలి. ఇంకా 5వ పాయింట్కి వద్దాం. ఇక్కడ 3వ అధ్యాయానికి వస్తున్నాను. నాలుకను పరిశుద్ధాత్మని స్వాధీనంలో ఉంచాలి. యాకోబు 3:1-12 వరకు నాలుక గురించి అద్భుతమైన మాటలు చెప్పాడు యాకోబు. యాకోబు రాసినంత క్లియర్గా నాలుక గురించి ఎవరు రాయలేదు. ఏమంటాడు? నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెం నిప్పు అంత విస్తారమైన అడవిని తగులుబెట్టును. నాలుక అగ్నియే. నాలుకను స్వాధీనపరచుకున్నట్టు చాలా మందికి కష్టము, కానీ తప్పనిసరిగా చెయ్యాలి, మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్తారు. నాలుక ఎముకలు లేని పెద్ద ఆర్గన్. మరి దాన్ని ఎట్లంటే అట్టు తిప్పచ్చు. మన చాలా మందిని వింటూ ఉంటాం, ఈరోజు చెప్పిన మాట రేపు చెప్పరు, ఎందుకంటే అబద్ధాలు చెప్పి ఉంటారు కాబట్టి. వాళ్ళ మాటలకు ఎంత తేడా కనపడుతుందో మీరు ఆలోచించండి. కానీ క్రైస్తవులమైన మనము ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అట్లే ఉండాలి. నాలుకను స్వాధీనపరచుకోవాలి. మనం నాలుకను స్వాధీనపరచుకోలేం మనంతటి మనం. పరిశుద్ధాత్మకు అప్పచెప్పాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నారు కాబట్టి ఆయన కంట్రోల్లోకి మన నాలుకను పెడితే తప్పనిసరిగా మనము కంట్రోల్లోకి వస్తాం. 3వ అధ్యాయం అంతా కూడా యాకోబు బోధకులకు ఒక హెచ్చరికలతో మొదలుపెట్టాడు. ఘనత కొరకు, స్వార్థ ప్రయోజనాల కొరకు, హోదా కొరకు, ధనం కొరకు బోధకులు అయ్యేవారు తమ చుట్టూ తామే గోతులు తవ్వుకుంటున్నారు, చివరికి అందులో పడిపోతారు అని చెప్తూ ఉన్నాడు. మనందరం చాలా విధాలుగా తొట్టిల్లి పాపం చేస్తాం. అందులో అతి సాధారణమైనది మన మాటలు. అందుకే నాలుకను అదుపులో పెట్టుకోవడం ఎంత ప్రాముఖ్యమైనదో తెలిపేదానికి యాకోబు నాలుకను 6 రకాలైన వాటితో పోల్చి వాటిని 3 భాగాలుగా విభజించి అది ఏమేం చేయగలదో చెప్తున్నాడు. చాలా విస్తారంగా వివరించాడండి నాలుక గురించి. అందుకని మనం చాలా విషయాలు అర్థం చేసుకోవాలి. దీంట్లో నాలుకకు ఆధీనంలో ఉంచుకునే శక్తి ఉంది.
చిన్న అవయవమైన శరీరం అంతా ఆధీనంలో ఉంచుకోగలదు. దీన్ని అడవి గుర్రాన్ని స్వాధీనపరచుకున్నట్టుకు గల కళ్ళంతోనూ ఓడను స్వాధీనపరచుకోల చుక్కానితోనూ పోలుస్తూ ఉన్నాడు. ఇక్కడ అడవి గుర్రాన్ని స్వాధీనపరచుకోవడానికి దానికి కళ్ళెం వేస్తారు. ముక్కుకు కళ్ళెం వేసి వెనకాల నుంచి లాగుతూ ఉంటే దాన్ని స్వాధీనపరచుకుంటారు. దాంతో పోలుస్తున్నారు నాలుకను, అంత స్ట్రాంగ్ అని. మరి ఓడను స్వాధీనపరచుకోగల చుక్కాని, ఓడ పెద్దది అయినా కూడా చుక్కాని ఎట్లా పైన పెడితే దాంతో కంట్రోల్ చేసుకోగలం అనమాట. పాప స్వభావం గలవారిని తప్పు మాటలు మాట్లాడటకు తొందర చేస్తుంది, కానీ అనునాంగులకు ప్రయత్నించే వారు దాన్ని పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉంచాలి. దావీదు కీర్తన 141:3-4లో కూడా దావీదు ప్రార్థన చాలా బాగుంటుందండి. ఒకసారి చదువుకుందాం. 141:3-4. 141:3 అంటే నా నాలుకను నీ స్వాధీనంలో ఉంచుకోమని దావీదు ప్రార్థన చేస్తాడు. మనమందరూ కూడా అలాంటి ప్రార్థన చెయ్యాలండి. ఎందుకంటే మనంతటా మనము స్వాధీనంలో ఉంచుకోలేం. పరిశుద్ధాత్మని స్వాధీనంలో ఉంచాలి. దానికి మనం అడగాలి. పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేయాలి అంటే ఆయన స్వాధీనంలో మనం ఉండాలి. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నేను పాపం చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడుకుంటున్నట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. వారి రుచిగల పదార్థములు నేను తినకుందును గాక. ఇక్కడ నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని దావీదు చేసిన ప్రార్థన మనందరికి కూడా అవసరం అండి. నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఆయనే మన నోటిని కంట్రోల్లో పెట్టుకుంటే మనము చెడు మాటలు ఏం చెప్పకుండా ఉండగలం. ఇంకొకటి, నాలుకకు నశింపచేయ శక్తి గలది. చిన్న నిప్పురవ్వ అడవులను ఊర్లను కాల్చివేసినట్టు నాలుకకు జీవితాలను నాశనం చేసే శక్తి ఉంది. అసలు నాలుక మాటల వల్ల యుద్ధాలు కూడా వచ్చినాయి అని మనం చరిత్రలో చూడొచ్చు. ఒక చిన్న మాట వల్ల ఎంత గొప్ప నష్టం జరుగుతుందో మనం ఆలోచిస్తే ఇష్టానుసారంగా మాట్లాడమండి. అసలు చాలా మంది జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి ఒక చిన్న అబద్ధం వల్ల. ఎవరి గురించో మనం చెడ్డగా తెలిసి తెలియక చెప్పామనుకోండి, అది వాళ్ళ జీవితాలను పాడు చేయదా? ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. అది ఇతరులకు, ఎదుటివారికి మంచి జరగాలి అనే ఉద్దేశంతో మనం మాట్లాడాలి. నాలుక అగ్ని వంటిది, చిన్న నిప్పురవ్వ మొత్తం కాల్చేస్తుంది. మరి నాలుకతో ఒక్క మాట మాట్లాడితే అది విషం చిమ్ముతుంది. నాలుక కూడా విషం చిమ్ముతుంది. మృగములు విషపురుగులు విషం చిమ్మినట్లు నాలుక కూడా విషం చిమ్ముతుంది. విషంతో అందరు చచ్చిపోతారు కదండి. మరి ఆ విధంగా నాలుక ఒక చిన్న మాట, తప్పు మాట మాట్లాడితే ప్రాణం కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే, సంతోష పెట్టేదానికి కూడా శక్తి కలది. ఎడారిలో నీటి బుగ్గ కలిగి ఉండుట ఆశీర్వాదకరంగా ఉన్నట్లు ఆదరణ పలికే నాలుక సంతోష పెట్టగలదు. సామెతలు 10:11లో నీతిమంతుని నోరు జీవపు ఊట అని వ్రాయబడింది. ఆదరణ పలికే మాట మనం తప్పనిసరిగా, ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి మనము సహాయం చేసినా లేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ దగ్గరికి పోయి కొంచెం మంచి మాటలు, మనం ఏమి ఇవ్వలేకపోయినా సరే ఆదరణ కలిగించే ఒక్క మాట మాట్లాడి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. మన నోటి మాట ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది మంచి మాటలు మాట్లాడితే. అదే చెడు మాటలు మాట్లాడితే ఎంతో నష్టం కూడా కలిగిస్తుంది. కాబట్టి అరేబియా దేశపు నానుడి ఒకటి చూస్తే మనము, నాలుక అనే ద్వారానికి 3 కావలి వారు ఉంటారంట. అవి యూజ్ చేసుకోవాలి మనం. ఇది నిజమా అని అడిగే వాళ్ళు ఒకరు ఉండాలంట. అంటే మనం ఏదో మాటలు వింటూ ఉంటాం, అది నిజమా అని మన మనసులో ఒక గేట్ ఉంటుందన్నమాట. ఇది కనికరంతో కూడిన మాటగా ఉందా అని 2వ గేట్ అడుగుతుందంట. 3వది, ఇది అవసరమా? ఈ ద్వారపాలకుల ద్వారా వచ్చిన మాటలే మనం మాట్లాడాలి. వాళ్ళు ఫిల్టర్ చేసిన మాటలు మనం మాట్లాడాలి. ఆ విధంగా మనం నేర్చుకోవాలండి. నేను చెప్తున్నా కదా, ఇది ఇట్స్ నాట్ ఈజీ, కానీ
మనము రోజు రోజుకు అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా దేవుడు మనతో ఉండి, మనకు ఇట్లాంటి మంచి మాటలు మాట్లాడాలని ఉంది అనే ఆలోచన మనకుంది అంటే, దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తాడు. ఈ విధంగా ప్రతి చోట ఎన్నో విషయాలున్నాయండి. మీరు చదువుతూ ఉంటే ఇంకా ఎక్కువ చదవాలనిపిస్తుంది యాకోబు పత్రిక. అనుదినం మనం చేసే పనులే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. 6వ పాయింట్ ఏంటంటే, పైనుండే వచ్చే జ్ఞానం కొరకు ఆశపడాలి. యాకోబు 3:13-18 వరకు. ఇక్కడ కూడా యాకోబు 2 రకాల జ్ఞానం గురించి చెప్తున్నాడు. ఒకటేమో ఇహలోక జ్ఞానము, ఇంకొకటేమో పరలోక జ్ఞానం. నిజమైన జ్ఞానం దేవుని యొద్ద నుండి వస్తుంది. అది ఆశీర్వాదాలు తెస్తుంది, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచుతుంది. సామెతలు 3:13లో జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు అని వ్రాయబడింది. ఈ జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాలి. మనం అనుకుంటాము ఇహలోక పరంగా చాలా చదువుకున్నాము, చాలా గొప్ప జ్ఞానవంతులము అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనం నేర్చుకునేదంతా దీన్ని తెలివి అంటారు, జ్ఞానం అనరు. జ్ఞానం అనేది జ్ఞానము, వివేచన, తెలివి. ఈ మూడింటిలో జ్ఞానము, వివేచన దేవుని దగ్గర నుంచి రావాల్సిందే. ఇహలోక పరంగా ఎన్ని బుక్కులు చదివినా, ఎంత విన్నా, మనకి ఎంత నాలెడ్జ్ ఉంది అని అనుకుంటున్నా, అది కేవలం నాలెడ్జే, జ్ఞానం కాదు. పైనుండి వచ్చే జ్ఞానం కావాలి మనకు. చదువులేని వాళ్ళకు కూడా దేవుడు జ్ఞానం ఇస్తాడు. మరి ఆ జ్ఞానం కోసం మనం ప్రార్థించాలి. పైనుండి వచ్చే జ్ఞానం కొరకు మనం ఆశపడాలి అని యాకోబు చెప్తున్నాడు. జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడుగు అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. మరి జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి. మనకి ఇచ్చేవాడు ఆయనే కదా. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఎప్పుడు ధన్యులము అనే విషయము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తర్వాత 7వది దేవునికి లోబడి ఉండుడి. 4వ అధ్యాయానికి వచ్చామండి. 1-10 వరకు. దేవుడికి లోబడి ఉండడి. దేవుడికి లోబడి ఉండి సహోదరులతో ఐక్యత కలిగి ఉంటే అపవాదిని ఎదిరించి దానికి శక్తి వస్తుంది అని చెప్తున్నాడు. మనము తోటి సహోదరులతో ఐక్యత కలిగి ఉంటే ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టం వచ్చినా వాళ్ళు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. సహవాసం, ఐక్యత, ఇది మనకు సంఘాల్లో కనపడాలండి. అన్ఫార్చునేట్లీ వీ డోంట్ హ్యావ్ దిస్ యూనిటీ ఇన్ ద చర్చెస్. మనం అందరం కూడా ఇది నేర్చుకోవాలండి. ఎప్పుడు కూడా సంఘంలో మనకు కొంతమంది స్నేహితులన్నా ఉండాలి. అది యేసుప్రభు ఒక ఉపమానం చెప్తాడు చూడండి. ఒక పక్షవాయువు గలవాన్ని స్నేహితులు 4 మనుషులతో తీసుకొని వస్తారు మంచంతో. అట్లనే వాళ్ళు ఎంత సాహసం చేశారంటే ఆ ఇంటి పైకప్పు తీసి యేసుప్రభు దగ్గరికి ఆ వాళ్ళ ఫ్రెండ్ని దించుతారు. ఎందుకంటే యేసుప్రభు దగ్గరికి వెళ్తే తప్పనిసరిగా స్వస్థత వస్తుంది అనే నమ్మకం వాళ్ళకుంది. అటువంటి వాళ్ళకు మనము వాళ్ళ కలిగి ఉండాలి. అది ఐక్యత కలిగి ఉంటేనే అది జరుగుతుంది. దేవునికి లోబడి ఉండి సహోదరులతో ఐక్యత కలిగి ఉంటే అపవాదిని ఎదిరించి దానికి శక్తి వస్తుంది అని చెప్తున్నాడు. 1 యోహాను 3:15లో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందునో నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు అని యోహాను చెప్తూ ఉన్నాడు. సహోదరునే ప్రేమించలేని వాడు ఇతరులను ఎలా ప్రేమిస్తాడు? ఎంత ఖచ్చితంగా యోహాను అంటున్నాడు, సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అంట. ఎంత కఠినమైన మాట చూడండి. మనం మన తోటి సహోదరులను ప్రేమించకపోతే మనం హత్య చేసిన వాళ్ళం అవుతామంట. మరి అటువంటి ఆలోచన మనకి ఎప్పుడు కలగదు. ద్వేషము, క్షమించరాని తనము, ఇవన్నీ కామన్ గా ఉంటున్నాయి మనలో. మనలను మనం పరీక్షించుకోవాలండి ఎప్పటికప్పుడు. ఈ కఠినమైన సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే మనకు అందరితో సమాధానం ఉండాలి అని, ఎవరిని తీర్పు తీర్చకూడదని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదని బోధిస్తున్నాడు. లోక స్నేహము దేవునితో వైరము అనే సత్యం కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. లోకస్తులతో అంటే దేవుని యందు భయభక్తులు లేని వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా వాళ్ళలాగా తయారవ్వచ్చు. మీరు ఒకసారి లోతును జ్ఞాపకం చేసుకుంటే, లోతు ఆ అబ్రహాం నుంచి వేరుపడిపోయినప్పుడు సొదొమ గొమొర్రాలకి బయట ఒక టెంట్ వేసుకొని ఉన్నాడు, గుడారంలో ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ చాప్టర్ లో చూస్తే ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా తర్వాత చాప్టర్ లో ఆ ఊరి పెద్ద అయిపోయాడు.
తన మంచితనంతో ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకున్నాడు, కానీ తన కుటుంబమే నాశనం అయిపోయింది. మరి ఆ విధంగా మనము కీర్తన మొదటి అధ్యాయంలోనే మొదలు పెడతాడు కీర్తనకారుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు చోట కూర్చుండగా నిరంతరము వాక్యం ధ్యానించుకోవాలి అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఈ మాట ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇట్స్ నాట్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఊరికే అట్లా అనుకోవద్దండి. అందరితో స్నేహం చేస్తే వాళ్ళలాగా మనం తయారవుతాం. మరి అందుకని జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు అని కూడా చెప్తున్నాడు యాకోబు. ప్రార్థన అనేది చాలా మందికి అది ఒక సీరియస్నెస్ రావట్లేదండి. ప్రార్థన చాలా అవసరం. రోజుకు ఒక 5 నిమిషాలు దేవునితో గడిపితే చాలు అనుకోవడం చాలా పొరపాటు. ఏకాంతంగా 5 నిమిషాలు గడిపినా సరిపోతుందేమో, కానీ దినమంతా కూడా మనము దేవునితోనే సంబంధం కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడుతూ ఉండాలి. దేవునితో కనెక్షన్ ఉండాలి. పోగొట్టుకోకూడదు ఎప్పుడు కూడా. దేవునితో కనెక్షన్ ఎప్పుడు పోతుంది? పాపపు ఆలోచన వచ్చినప్పుడు, పాపపు పనులు చేసుకున్నప్పుడు దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనతో సంబంధం ఉండదు. పరిశుద్ధాత్ముడు ఎంత చెప్పినా మనం వినకపోతే ఆయన కూడా గమ్మున ఉంటాడు, ఏం చెప్పడు. మరి బాధపడుతూ ఉంటాడు. ఆ విధంగా మనం చేయకూడదు. తర్వాత 8వ పాయింట్, దేవుని చిత్త ప్రకారం నడుచుకునడి. యాకోబు 4:13-17 వరకు. దేవుని చిత్త ప్రకారం నడుచుకోనని విశ్వాసిని క్రైస్తవ నాస్తికుడు అనొచ్చు. ఈ మాట ఎప్పుడన్నా విన్నారా? క్రైస్తవ నాస్తికుడు. క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాడు, కానీ యాక్చువల్గా అతను నాస్తికుడు. దేవుడు లేడు అని చెప్పేవాడు. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారము నడుచుకుంటాము అని అంటారు, కానీ వాళ్ళ ఇష్ట ప్రకారమే నడుచుకుంటున్నారు. అప్పుడు ఇంకా దేవునికి విలువ ఇచ్చినట్టు లేదు కదా. అందుకని క్రైస్తవ నాస్తికుడులుగా మనం ఉండకూడదు. దేవుడు ఉన్నాడని నమ్ముచున్నాము అంటారు, కానీ దేవుడు లేడన్నట్టుగా ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నారు. మన జీవితము అశాశ్వతమైనదని చెప్తూ ఆవిరితో పోలుస్తూ ఉన్నాడు. అందుకే అవకాశం ఉన్నప్పుడు అందరికీ మేలు చేయాలని చెప్తూ చేయకపోతే పాపము కలుగుతుంది అంటున్నాడు. మేలు చేయగలిగి చేయకపోవడం పాపం అనే సంగతి చాలా మందికి తెలియదండి. మనం చెయ్యాలనుకున్న అంటే కొన్నిసార్లు చాలా అవాయిడ్ చేస్తుంటాం మంచి పనులు చేయడానికి. అవకాశం వస్తే చాలు అని మనం సంతోషంగా అందరికీ సాయం చేయడానికి ఇష్టపడాలి. చిన్న మాట చాలండి. అందరూ కేవలం సహాయము అంటే డబ్బులతో ముడిపెట్టద్దండి. డబ్బులు ఒక్కటే కాదు, మన సమయం ఇవ్వాలి, మన సామర్థ్యం ఇవ్వాలి, మన సంపద ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. కానీ మనకి సంపద లేదు కదా, మనమేం సాయం చేయగలము అని అనుకోవద్దండి. ప్రార్థన ద్వారా సహాయం చేయొచ్చు, మంచి మాటల ద్వారా సహాయం చేయొచ్చు, మన సమయం వాళ్ళతో గడపడం ద్వారా సహాయం చేయొచ్చు. ఇట్లా అనేకం ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా అందరికీ సహాయం చేయాలి అని, దేవుని చిత్త ప్రకారము నడవాలి అనే ఆశ కలిగి ఉండాలి. మేలు చేయగలిగి ఉండి చేయలేకపోవడం పాపం అనే విషయము మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలండి. 9వ పాయింట్ చూద్దాం. అనునాంగులు కావాలని కోరుకునే ధనవంతులు ఎవరిని అణిచివేయకూడదు అని యాకోబు 5:1-12 వరకు చెప్తూ ఉన్నాడు. ధనవంతులు పరలోకంలో ప్రవేశించడము ఒంటె సూది బెజ్జంలో ప్రవేశించడమే అని యేసుప్రభు చెప్పాడు. కానీ దాన్ని సరిగా అర్థం చేసుకోవాలండి. సూది బెజ్జము అనేది యాక్చువల్లీ ఇట్స్ గేట్. అక్కడ మందిరం యెరూషలేంలో మనం చూస్తాం. అయితే అది చాలా చిన్నది, దాంట్లో ఒంటె ప్రవేశింపలేదు. కాబట్టి ధనవంతులుగా ఉండేవాళ్ళు పరలోకానికి పోవడం చాలా కష్టమని యేసుప్రభు చెప్పాడు. దాన్ని గురించి యాకోబు ప్రస్తావిస్తూ ధనవంతులు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలని సలహాలు ఇస్తున్నాడని. మీలో చాలా మంది ధనవంతులు ఉండొచ్చు. మీరు పరలోకానికి వెళ్ళలేము అనే ఆలోచన కలిగి ఉండొద్దండి. మనకు దేవుడు ధనం ఎందుకు ఇచ్చినాడు? ఇతరులకు ఉపయోగకరంగా ఉండడానికి. ఆ ఆలోచన మనం కలిగి ఉంటే తప్పనిసరిగా పరలోకానికి పోవడానికి ఎలాంటి ఆటంకం ఉండదు. మనం పరలోకానికి వెళ్ళాలని దేవుడి చిత్తం. కాబట్టి ఏ విధంగా ప్రవర్తిస్తే దేవుడు పరలోకానికి వెళ్ళగలము అనే విషయాలు ఇక్కడ చెప్పబడి ఉంది. ఈ భాగంలో అణిచివేసే ధనవంతులకు హెచ్చరికలు ఇస్తున్నాడు. వారి మీదకి వచ్చేటి ఉపద్రవముల గురించి ప్రలాపించి ఏడుడి అనేదానికి 3 కారణాలు చెప్తున్నాడు. అంటే కూలి వారికి కూలి ఇవ్వకుండా ఏడిపించి ఉంటే
మీరు నరకానికి వెళ్ళిపోతారు. తమ ధనం ఎవరితోనూ పంచుకోకుండా తుప్పు పట్టించి ఉంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు. నీతిమంతులు ఎదిరించరు కదా అని వారిని శిక్షిస్తే మీరు ఏడవాల్సి ఉంటుంది. ఎంత ఎంత మంచి మాటలు చెప్తున్నాడు చూడండి యాకోబు. ఈ మాటలన్నీ మనము అనుదినం పాటించాలండి, ఊరికే పేరుకు వినడం కాదు. చివరిగా 10వది యాకోబు 5:13-20 వరకు. విశ్వాస సహితమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుంటే ఎంత ప్రార్థన చేసినా వేస్టే అండి. ప్రార్థన అంతా చేసినాక దేవుడు చేస్తే సంతోషమే అని అనుకున్నాం అనుకోండి, అది విశ్వాసం లేనట్టే కదా. మరి విశ్వాసము అనేది తప్పనిసరి. ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేసిన వారు అద్భుతాలు చేయగలరు. ఒకసారి ప్రార్థన జీవితం గురించి 13-20లో ఉన్న కొన్ని మంచి మాటలు మీకు చూపిస్తాను. మీకు శ్రమ కలిగిస్తే ప్రార్థన చేయాలి. సంతోషం కలిగితే ప్రార్థన చేయాలి. మరి ఎవరైనా రోగులుగా ఉంటే సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయించుకోవాలి. మరి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏదో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తేనే మనకు స్వస్థత వస్తుందని ఇక్కడ చెప్పట్లా. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఆ పాస్టర్ గారు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆ రోగి పరచబడతాడు. అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. ఇప్పుడు పాస్టర్ గారు మంచి మనసుతో వచ్చి ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు 2 పనులు జరుగుతాయి. ఆత్మీయ స్వస్థత దొరుకుతుంది, శారీరక స్వస్థత జరుగుతుంది. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్యలో ఎంతో మందికి స్వస్థత ఇచ్చాడు. ఆ స్వస్థత సంపూర్ణమైన స్వస్థత, బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ స్వస్థత. ఇటువంటి స్వస్థత మనకు కావాలి అంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఒకరికొకరికి ఒక ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. నీతిమంతుని విజ్ఞాపన బహు మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉండును అని చెప్తున్నాడు. నీతిమంతుని విశ్వాసం, నీతిమంతుని విజ్ఞాపన. నీతిమంతులు ఎవరు అంటే మనం ఎవరు స్వతహాగా నీతిమంతులం కాదు, కానీ యేసుప్రభు తన రక్తం ద్వారా మన పాపాలు కడుక్కున్నప్పుడు నీతి అనే రక్షణ వస్త్రం మన మీద ధరింపజేస్తాడు. అప్పటి వరకు మనం నీతిమంతులం కాము, కానీ యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత సంపూర్ణ విశ్వాసంతో ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం నీతిమంతులం అవుతాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ఎంత గొప్ప విషయం చూడండి. ఏలియా మనలాంటి వాడే. ఏలియా ప్రవక్త గురించి చెప్పబడింది. అయితే అతను ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షాలే రాలేదంట. అంటే తన మాటతో దేవుణ్ణి ప్రకృతిని ఆదేశించమని చెప్తున్నాడు అనమాట. అలాగా చెప్పగలిగే మన ప్రార్థన అంత శక్తివంతమైనది. అందుకనే ప్రార్థన అనేది తప్పనిసరి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ పత్రికలో నిజమైన విశ్వాసమును అనుదిన జీవితంలో అనుభవాలతో ముడిపెడుతూ నిజమైన విశ్వాసం క్రియలు చేస్తుంది అంటున్నాడు. పరిపూర్ణమైన విశ్వాసము శ్రమలను భరిస్తుంది, దేవుని వాక్యానికి విధేయత చూపిస్తుంది, క్రియలు చేసే వారిని ఉద్భవింపచేస్తుంది, పక్షపాతం చూపించదు, నాలుకను స్వాధీనంలో ఉంచుకొని జ్ఞానంతో నడుచుకుంటూ సాతాన్ని ఎదుర్కొనే శక్తిని పొందుతుంది, ఓర్పుతో ప్రభు రాకకై ఎదురు చూస్తుంది అని ముగిస్తూ ఉన్నాడు. ఎంత మంచి మాటలు ఉన్నాయి కదా యాకోబు పత్రికలో. యాకోబు చెప్పిన ఈ ఆదేశాలన్నీ పాటిస్తే తప్పనిసరిగా అనునాంగులం అవుతాం. ఇది గ్రహించి మనము దేవుణ్ణి అడగాలి, ఇవన్నీ మన జీవితంలో అన్వయించుకునే దానికి మాకు సహాయం చేయదేవా అని మనం ప్రార్థించాలి. ఎప్పుడు కూడా వాక్య ప్రకారం నడుచుకుంటే మన జీవితాలు మారిపోతాయండి. మనం అనుకుంటాము మనం చేస్తున్నాము, దేవుడికి ఇష్ట ప్రకారమే నడుచుకుంటున్నాము అని మనం అనుకుంటే, ఒక్కసారి యాకోబు పత్రికలో మనం నేర్చుకునేటివన్నీ ఒక్కసారి రీవైండ్ చేసుకోండి. మనలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయా, మనలో ఏ తప్పులు ఉన్నాయి అని మనలను మనం పరీక్షించుకొని, సిలువలో తన ప్రాణం ఇచ్చిన యేసయ్య కోసము
మనం మారాలండి. ఆయన ఏ పాపము లేని ఆయన మన పాపాలన్నీ ఆయన భుజం మీద వేసుకొని శిలువ మరణం పొందినాడు. అంతేకాకుండా మనకు ఒక వాగ్దానం ఇచ్చి వెళ్ళిపోయాడు. పరలోకానికి ఆరోహణమైనప్పుడు నేను తిరిగి వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తానని శిష్యులతో చెప్పిన మాట మనకందరికీ వర్తిస్తుంది. అంతేకాకుండా ఆయన వెళ్ళేటప్పుడు చివరి ఆదేశం ఏంటి? మీరు సకల లోకానికి వెళ్ళి ఈ శుభవార్త ప్రకటించండి, నేను తిరిగి వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇంత మంచి మాటలు మనం చెప్పాలి ఇతరులకు. యాకోబు పత్రిక చదువుకొని ముందు మనలను మనం పరీక్షించుకొని మనల్ని సరిచేసుకొని తర్వాత ఇతరులందరికీ కూడా ఈ వాక్యాలు బోధించాలని ప్రభు నామమున కోరుతూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడా యేసునాయన, యాకోబు పత్రిక ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. కృపగల యేసయ్య, మీరే మాతో ఉండి మా జీవితాలను సరిచేయండి నాయన. మీ స్వరూపంలోనికి మారాలని ఆశపడుతుండగా అనునాంగులగటానికి మార్గం చూపించిన మీరు అవన్నీ కూడా మేము జీవితంలో అన్వయించుకునేదానికి సహాయం చేయమని తండ్రి, ఈ మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. డాడీ మీరు కన్క్లూడ్ చేస్తారా? థ్యాంక్ యూ జాన్సన్. మరి మనందరి తరపున డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరి చాలా మంది మరి వెరీ రేర్గా మనం ఈ యాకోబు పత్రిక మీద వింటాం. ఎందుకంటే యాకోబు పత్రిక చెప్పాలంటే కొద్దిగా ధైర్యం, సాహసం ఉండాలి. ఎందుకంటే జీవించిన వాళ్ళే చెప్పగలరు. మరి అమ్మగారు వారు జీవిస్తూ ఉన్నారు, ఎంతో మందికి ఒక సాక్ష్యంగా, స్ఫూర్తిగా ఉన్నారు. వారు లాంటి వారే ఈ బుక్ గురించి చెప్పగలరు. ఎందుకంటే మరి మనం వినిన విషయాలు ఎంతో అభ్యాసం చేయవలసిన విషయాలు మనం విని ఉన్నాం. ముఖ్యంగా డల్ అండ్ డీజనరేటెడ్, డిఫీటెడ్ కాన్షియన్స్కి యాకోబు పత్రిక ఒక మేల్కొల్పు. మరి డల్గా అయిపోయిన మనస్సాక్షి, అలాగే నాణ్యత కోల్పోయిన మనస్సాక్షి, అలాగే ఓడిపోయిన మనస్సాక్షికి, క్రైస్తవులకి ముఖ్యంగా ఇటువంటి మనస్సాక్షులుగా ఉన్న మనస్సాక్షులకి యాకోబు పత్రిక గొప్ప మేల్కొల్పు. మరి ఈ రోజుల్లో కనీసం క్రైస్తవులంగా మనము ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉండటం చాలా అవసరం. విశ్వాసాన్ని, క్రియల్ని వేరు చేయటం ఇంపాసిబుల్ అసలు. కనుక అమ్మగారు చెప్పిన మాటలు మనం గుర్తుంచుకుందామండి. మరి మనలో చాలా మంది సీనియర్స్ ఉన్నారు, నేను వారికి చెప్పట్లేదు, వారికి తెలుసు, వారికి సవినయంగా జస్ట్ వారి ముందు మరి మాలాంటి వాళ్ళ కోసం ఒకసారి కంక్లూడ్ చేస్తున్నాను. మరి మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు దయచేసి క్లోజింగ్ ప్రేయర్, బ్లెస్సింగ్ ఇవ్వాల్సిన కోరుచునండి. రేపు పాస్టర్ చైతన్య గారు వాక్య పరిచయం చేస్తారు. ఓవర్ టు రెవరెండ్ జామి రవికుమార్ గారు ప్లీజ్. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభా, నీ ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, తల్లి గారి ద్వారా ప్రభా ఉదయకాల సమయంలో ద్వారా నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనేక ఆత్మీయ సత్యాలు ప్రభా తెలుసుకోవడానికి, ప్రభా అనునాంగులు అనే మాటల ప్రభా దాని అర్థాల ప్రభా తెలుసుకోవడానికి నువ్వు ఇచ్చిన ప్రభా శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. క్రైస్తవ్యం కేవలం ప్రభా ప్రార్థన చేయడం, పాటలు పాడడం కాదు కానీ ప్రభా అది జీవన విధానం తండ్రి. ప్రభా జీవన విధానాన్ని తండ్రి మా జీవితంలో ప్రభా అనుసరించగలిగే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా ఏలియా మాలాంటి స్వభావం కలిగిన మనుషుడే ప్రభా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు తను కార్యం చేసావు ప్రభా. మా జీవితాల్లో ప్రభా అటువంటి దేవతను ప్రభా విశ్వాసాన్ని కలిగి ఉండి సహాయం దయచేయండి. అదే తల్లి గారు చెప్పినట్టుగా ప్రభా రోజంతా ప్రభా నీ తలంపులతో, నీ ఆలోచనలతో గడవగలిగే భాగ్యం ప్రభా మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అంతేకాకుండా ప్రభా మా జీవితాల్లో ప్రభా అయ్యా ప్రభా తోటి సహోదరుని ప్రభా అయ్యా తండ్రి ఏ విధంగా చూడాలో ప్రభా మాకు నేర్పిస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. ప్రభా శ్రమ సంభవించినప్పుడు తండ్రి అయ్యా ప్రార్థన చేయగలిగే స్వభావం దయచేయండి. తోటివారు రోగంతో ఉన్నప్పుడు తండ్రి ప్రభా నూనె రాసి ప్రార్థన చేయగలిగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విశ్వాస సహితమైన ప్రార్థన ప్రభా రోగిని స్వస్థపరిచిన వాక్యం ప్రభా మాకు సెలవిస్తుంది తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. ప్రభు రాకడ ప్రభా సమీపిస్తున్న కొలది ప్రభా ఓపిక కలిగి ప్రభా హృదయాన్ని స్థిరపరచుకున్నట్టుగా తండ్రి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా దేవతన ప్రభా ఈ విధంగా తండ్రి వారి జీవితాలు అనుభవించి అయ్యా తండ్రి మాకు మాదిరిగా ఉండగలిగే ప్రభా, మాకు మాదిరికరమైన ప్రభా బోధలు చేయగలిగే బిడ్డలను ప్రభా
మా మధ్యన ఉంచిన విధానం బట్టి నీకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా తల్లిగారికి కావాల్సిన శక్తి, బలము, ఆరోగ్యం దయచేయండి ప్రభా. అదేవిధంగా తండ్రి కూలివారి పట్ల తండ్రి ఏ విధంగా తండ్రి మేము ఉండాలో, పనివారి పట్ల ఏ విధంగా మేము ప్రవర్తించాలో ప్రభా, డబ్బు విషయంగా ఏ విధంగా తండ్రి ఉండాలో ప్రభా, అనేక ప్రభా ఆత్మీయ సంబంధమైన విషయాలు ప్రభా తెలియజేసిన విధానం బట్టి మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సహాయం దయచేయండి. నిశ్చితమైతే కేవలం వాక్యం విని ప్రభా విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా అయ్యా తండ్రి మా జీవితాల్లో అనుసరించేవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అన్నాడు దేవతన ప్రభా. అయ్యా తండ్రి పరలోకం కావాలని వచ్చిన అవనస్తుడు ప్రభా ఏ విధంగా అయితే తండ్రి ఆ రోజు ప్రభా నీకొకటి ప్రేమించి కొద్దుగా ఉందని తెలియజేశాడు. దినాన ప్రభా నీ వాక్యం ద్వారా అనేక ఆత్మీయ సత్యాలు ప్రభా అవి మాకు తెలియజేసిన విధానం బట్టి వందనాలు తండ్రి. మా జీవితాలను ప్రభా సరి చేసుకుని ముందుకు సాగలిగే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా మేము మాకు మేలైంది చేయనరిగి ప్రభా అలాగే చేయని వారికి పాపమని ప్రభా తల్లిగారి ద్వారా హెచ్చరించే ప్రభా నిశ్చితమైతే మా జీవితాల్లో వాక్యానుసారంగా జీవించగలిగే కృప మాకు అందరికీ దయచేయమని ప్రత్యేకంగా తండ్రి విధంగా తండ్రి అనేక మంది దైవ సేవకులను తీసుకొచ్చి ప్రభా వాక్యం బోధిస్తున్న ప్రభా బాబి రత్నాకర్ గారు మన కుటుంబాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి ప్రాముఖ్యంగా ప్రభా లోకాన్ని చూడక ముందే ప్రభా నేను చూడడానికి, లోకంతో మాట్లాడక ముందే ప్రభా నీతో మాట్లాడడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సహవాసాన్ని బట్టి, అదేవిధంగా అనేక మంది ప్రభా ఆత్మీయ తల్లులను ఇచ్చావు ప్రభా మా కోసం ప్రార్థన చేసేవారిని అయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించమని. మరి ముఖ్యంగా ప్రభా అతను ప్రభా అయ్యా తండ్రి తల్లిగారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఇంకా అనేక స్థలాల్లో వాడుకుంటూ సహాయం దయచేయమని, కావాల్సిన శక్తి బలం ఆరోగ్యం దయచేయమని, మా యొక్క దేవతను ప్రభా చిన్న ప్రార్థన గుంపులు కూడా దీవించమని, ఈ దినం నుంచి చేసిన ప్రతి పనిలో ప్రభా సుట్టిన మార్గాన్ని చూపించి నువ్వే సకల మహిమాగంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శాస్త్రమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దినాహారం దయచేయము, మరణం క్షమించి ప్రకారం క్షమించము, మన శోధనలో తగ్గ తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకి ఎన్నైనా సహవాసం వాక్యం చెప్పిన తల్లి గారికి, ఇందులో పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి సహవాసం తరపున విమలమ్మ గారికి హృదయపూర్వక వందనాలు అమ్మగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారు. మరి అమ్మగారు చెప్పినట్లు కొంత టైం వెచ్చించి యాకోబు బుక్ ఆఫ్ 5 చాప్టర్స్ ఉంటాయండి, 5 అధ్యాయాలు కొంచెం చదవవలసిన కోరుచున్నాము. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. తిరిగి రేపు దినం కలుసుకుందాం. వండర్ఫుల్ డే. ప్రైజ్ ది లార్డ్ అండి. Praise the Lord.